హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా జర్నీ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వ్లాగ్ని తప్పకుండా చూడండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఏదో ఒకటి మీకు తోచిన కామెంట్ చేయండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదండి. ప్లీజ్ లైక్స్ కూడా చేయండి. మీరు చూసినంత వరకు, మీకు నచ్చినంత వరకు లైక్స్ అయితే చేయండి. ఊరైతే బయలుదేరామన్నమాట. మా ఊరు నుంచి మా అక్క వాళ్ళ ఊరు వెళ్తున్నాము. మధ్యలో ట్రైన్ గేట్ వచ్చిందనమాట. ఎప్పుడు బస్సు ఆగడమేనండి. ట్రైన్ వచ్చిద్ది అనమాట. మేము వెళ్ళే టయానికి ఎప్పుడు ఊరు వెళ్తున్నా. ఈరోజు మా లక్ ఏంటి అంటే అక్కడ ట్రైన్ రాలేదన్నమాట. గేట్ ఓపెన్ చేసే ఉంది. వచ్చేసాము. ఏదో తొందరగా ఫాస్ట్గా వచ్చినట్టు అనిపించేసేసింది. ఊరైతే ఉదయం టిఫిన్ చేసి బయలుదేరామన్నమాట. 1.5 hour పట్టిద్ది వెళ్ళడానికి. మా ఊరు నుంచి మా అక్క వాళ్ళ ఊరు. మేము ఏ ఊరు వెళ్తున్నాము ఏంటి లాస్ట్ వరకు చూడండి, తెలిసిద్ది మీకు. బస్ అయితే ఎక్కేసామన్నమాట. ఇంకా మొత్తం మా ఊరు నుంచి అక్క వాళ్ళ ఊరు వెళ్ళేదాకా బస్సులో చుట్టుపక్కల పొలాలు మొత్తం నాకు నచ్చినవి మొత్తం షూట్ చేశాను అనమాట. మీతో కూడా షేర్ చేసుకుందాం మా జర్నీ వ్లాగ్ అని చెప్పేసి. ప్లీజ్ తప్పకుండా చూడండి, ఈ వ్లాగ్ని ఆదరించండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్ వీడియోస్ అయితే మంచిగా రీచ్ అవుతున్నాయి అన్నమాట. మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. లైక్స్ కొంచెం తక్కువగా వచ్చినా వ్యూస్ అయితే మంచిగా వెళ్తున్నాయి అన్నమాట. ప్లీజ్ పెద్ద వ్లాగ్స్ని కూడా ఇలాగే సపోర్ట్ చేయండి. మా కష్టాన్ని అర్థం చేసుకొని మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. మా అమ్మ, నేను, మా 3 పిల్లలు బయలుదేరామన్నమాట. 10 days హాలిడేస్ ఇచ్చారు కదా, అంటే మేము 1 week ఆగి వెళ్దాము అనుకున్నాము. సడన్గా అక్కకు కొంచెం ఒంట్లో బాగాలేదు అని చెప్పి ఫోన్ చేసిందనమాట. 1 week ఆగి వచ్చేది ఎందుకు, ఇప్పుడే రండి, నాకు కూడా కొంచెం బాగాలేదు, ఉన్నట్టుండిద్ది కదా నా దగ్గర, ఇప్పుడే వచ్చేసేయండి అని చెప్పి నిన్నే హాలిడేస్ ఇచ్చారు. ఈరోజే బయలుదేరి వచ్చేసామన్నమాట. నైట్కి నైట్ అప్పటికప్పుడు హడావిడిగా కొంచెం బజార్ వెళ్ళొచ్చేసి తెచ్చుకోవాల్సినవి తెచ్చుకొని కొంచెం చిన్న షాపింగ్ ఉంటే వెళ్ళొచ్చాను అనమాట. తీసుకోవాల్సినవి తీసుకొని పిల్లలకి, నాకు, మా అమ్మ వెళ్ళేసి వచ్చాము. నైట్ అప్పటికప్పుడు బ్యాగ్ సర్దుకొని బయలుదేరామన్నమాట. ఇంకా మధ్యలో ఆగే స్టాప్స్ అవన్నీ తీస్తూ ఉన్నాను అనమాట. మేము అటు వెళ్తున్నాము, ఇటు ఒక బస్సు ఎదురైంది మాకు. మధ్యలో నాకు నచ్చినవి అన్నీ తీసాను అనమాట. పల్లెటూరి అందాలనుకోండి ఒక రకంగా చెప్పాలంటే. మేము వెళ్ళే దారిలో పల్లెటూరు అందాలనుకోండి. ఇవన్నీ రొయ్యల చెరువులు అన్నమాట. మా సైడు పంటలు ఎక్కువ అండి. రొయ్యల చెరువులు, మిరపకాయలు కానీ, రైస్ పండించడం కానీ, పొగాకు అన్నీ మా సైడు. మా ఊర్లో అయితే జీడిపప్పు ఫేమస్ అనుకోండి. మీరు ఇక్కడ ఈ ఊరిలో వాళ్ళు ఎవరన్నా చూస్తున్నట్టయితే మేము ఇక్కడ వాళ్ళం, ఇది పలానా ఊరు అని కామెంట్ చేయండి. చూస్తాను, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. టోల్ గేట్ అయితే వచ్చేసింది అనమాట. బస్సు ఎక్కిన దగ్గర నుంచి వచ్చిన దాకా ఏమి షూట్ చేయలేదన్నమాట. మొత్తం చూపించలేము కదా, మీరు అంతసేపు చూడలేరు, బోర్ కొట్టేసిద్ది. మధ్యలో తీసాను అనమాట. మంచి ప్లేసెస్ నాకు నచ్చినవి, ఇవి చూడొచ్చు, మీకు చూపించవచ్చు అని చెప్పి నాకు గుర్తుండిపోయింది. అంటే ఎవ్రీ ఇయర్ హాలిడేస్కి వెళ్తాం అన్నమాట. అమ్మ వాళ్ళ ఊరిలోనే కదండి. ఇక్కడ చూడండి, ఇది పర్టికులర్గా జూమ్ చేసి ఎందుకు తీశాను అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి అనుకున్నాను నేను. ఏంటది అంటే, మనకేదో లేదు, అన్నీ ఉంటాయి కానీ మనకేదో లేదు, ఏంటో ఏమీ లేనట్టు మనం ఫీల్ అవుతూ ఉంటాము. కానీ వాళ్ళు ఏమీ లేకపోయినా సరే అట్లా రోడ్డు పక్కన ఉన్నా సరే అంత హ్యాపీగా ఉన్నారో అనిపించింది నాకు. మధ్యలో సాయిబాబా విగ్రహం అయితే వచ్చిందన్నమాట. టోల్ గేట్ దాటిన తర్వాత చూడండి, బాబా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నట్టుంది కదా, మిమ్మల్ని అందరినీ బాబా బ్లెస్ చేస్తున్నట్టు ఈ వ్లాగ్లో చూసి బాబా బ్లెస్ చేస్తున్నట్టు మీకు ఆశీర్వాదం ఇస్తున్నట్టు అయితే తప్పకుండా ఉండిద్ది, చూడండి. ఇంకా అక్కడ అట్లా అనిపించింది అనమాట నాకు. వాళ్ళని చూసి మనకు అన్నీ ఉన్నాయి, ఏదో లేదు అనుకుంటాము. కానీ మనకంటే దారుణంగా ఉండే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, అయినా సరే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇదొక బస్ స్టాప్ అనమాట. బస్ స్టాప్ పక్కనే చెరువు. అంటే నాకు పర్టికులర్గా అన్ని ఊర్లు పేర్లు తెలియవు అనమాట. ఆ చెరువులో చూడండి, గేదెలు చూడండి ఎట్లా ఉన్నాయో, స్నానం చేస్తున్నాయి అనమాట గేదెలు. బస్ స్టాప్ పక్కనే చెరువు. ఈ బస్ స్టాప్ ఎవరన్నా చూసుంటే ఇది మాకు తెలిసిన ప్లేసు అని కామెంట్ చేయండి.
ఇంక మొత్తం ఇదైతే పుట్ట అండి, నాగులుప్పలపాడు పుట్ట ఇది. నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని చెప్పి ఇక్కడ కొంచెం మీకు అర్థమై ఉండొచ్చు, ఊరి పేరు చెప్పాను కాబట్టి. ఇంక ఇవన్నీ తీస్తూ ఉన్నానన్నమాట. పుట్ట కూడా చూపిద్దాం మీకు అని చెప్పి తీసాను అనమాట. కొంచెం సేపు బస్సు, కొంచెం సేపు బయట పచ్చని పొలాలు, గ్రీనరీ, పంటలు. ఇవి చూడండి ఎంత బుడ్డ హౌస్, చిన్న ఇల్లు, ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఇది పొగాకు పంట అయిపోయింది అనుకుంటా, వాళ్ళు అవన్నీ ఎండబెడుతూ ఉన్నారు. పొగాకు అయిపోయిన తర్వాత పొలం ఇలా ఉండిద్దా అనిపించింది నాకు. అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, తెలీదు నాకు కూడా. మొత్తం ఇది అయిపోయిన తర్వాత పొగాకు పంట ఆకులు కోసేసి ఎండబెట్టిన తర్వాత అట్లా ఉంది. ఇవేమో వరి కుప్పలు వేసారనమాట. వరి పంట అయిపోయిన తర్వాత ఇట్లా కుప్పలు వేస్తారు. అంటే మా ఊరు సైడ్ కూడా ఉంటాయి, అందుకని తెలుసు నాకు. ఇట్లా ఇదంతా వరి పంట పొలం అన్నమాట. అయిపోయింది, పంట అయిపోయింది కదా, కుప్పలు వేసి ఉన్నారనమాట. ఇది కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఎంతైనా రైతులు గ్రేట్ అండి, రైతులు మాత్రం చాలా గ్రేటు. వాళ్ళ కోసం మాత్రం మనం ఎప్పుడు మనం కొనుక్కొని తిన్నా కానీ వాళ్ళకు రుణపడే ఉంటామండి. మనం మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కష్టమంతా మన కోసమే. వాళ్ళ చేతికి తక్కువ వెళ్ళినా సరే వాళ్ళు బాధపడకుండా వాళ్ళు మన కోసమే కృషి చేస్తూ ఉంటారు అనిపించిద్ది నాకైతే. వాళ్ళు లేకపోతే మనం తినే ఫుడ్ అంతా ఏది ఉండదు కదండి. ఎందుకు మాకింత తక్కువ వస్తుంది, మేము ఇట్లా అయిపోతున్నాము, మేము ఎందుకు చెయ్యాలి అని రైతులు అనుకుంటే మనం ఏం తిని బతుకుతాము. ఇది ఇంకొంచెం దూరం వచ్చిన తర్వాత పొగాకుది అనమాట. ఇక్కడ చలివేంద్రం అది కూడా ఉంటే తీశాను. పోలీస్ స్టేషన్ పక్కనే చలివేంద్రం ఉందన్నమాట. వేసవికాలం కదా, చలివేంద్రం పెట్టారు. ఇది కూడా ఒక ఊరు బస్ స్టాప్ లాగా అనమాట. అక్కడ దగ్గర మొత్తం అక్కడ ఉన్న చిన్న చిన్న షాప్స్, చిన్న చిన్న హౌసెస్, ఇవి ట్రీస్ కూడా చాలా మంచిగా అనిపించినాయి నాకు. మొత్తం ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట, బాగున్నాయి. ఇది మిరపకాయ పంట అనుకుంటా. మొత్తం అక్కడ మిరపకాయలు ఎండబెట్టి ఉన్నాయి, మిరపకాయల పంట. ఇండిపెండెంట్ హౌసెస్ చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. అందుకని చెప్పి ఇవన్నీ కూడా తీసాను అనమాట. సింపుల్గా చిన్నగా ఇండిపెండెంట్ హౌస్, చిన్నదైనా సరే సొంత ఇల్లు. అది నాకు ఇండిపెండెంట్గా ఉంటేనే ఇష్టం. అపార్ట్మెంట్స్లో అట్లా ఉంటే ఇష్టం ఉండదు. చిన్న ఇల్లు అయినా పర్లేదు, ఇండిపెండెంట్గా ఉండాలి అనుకుంటాను నేను కూడా. అట్లా నచ్చి కొన్ని అట్లా తీసాను అనమాట, బాగున్నాయి అని చెప్పి. ఇది కొంచెం ఎప్పుడో పాతది అనుకుంటా, అయినా బాగుంది. సింపుల్గా ఇండిపెండెంట్ హౌసెస్. గడ్డివామి చూడండి, గడ్డివామి అంటే ఎవరికైనా తెలుసా? గడ్డివామి, ఆవులు తెలిసే ఉండిద్ది చాలామందికి, కొంతమందికి తెలియదు. వాళ్ళ కోసం చెప్తున్నాను అన్నమాట. ఒక రకంగా పల్లెటూరి అందాలు తీసాను అనుకోండి. పెంకుటిల్లు, ఈ రోజుల్లో పూరిళ్ళు, పెంకుటిల్లు అవన్నీ లేవు కదండి. ఇంకా నాకు కనిపించినవి అన్నీ ఇవి కొద్ది బాగున్నాయి, మీరు చూస్తారు అని చెప్పి తీసాను అనమాట. ఇది ఒక బస్ స్టాప్ అనమాట, అక్కడ కూడా తీశాను. మొత్తం బస్ స్టాప్లు, ఇండిపెండెంట్ హౌసెస్, ఆ చెట్టు కింద అవి అరుగులు. ఉదయం కదండి, టిఫిన్ చేసి అయిపోయిన తర్వాత కదా, ఎవరు కూర్చోలేదు అనుకుంటా. సాయంత్రం అయితే మాత్రం పల్లెటూరులో ఖచ్చితంగా బయట అరుగుల మీద కూర్చుంటారు కంపల్సరీ. ఇది పొలాల మధ్యలో ఇల్లు చూడండి ఎంత బాగుందో. చుట్టూ ఏ ఇల్లు లేదు, చుట్టూరా పొలాలు, మధ్యలో ఇల్లు. చాలా బాగుంది కదా. ఇదైతే ఒక ఊరికి వెళ్ళే రూట్ అనమాట. ఎవరన్నా చూస్తే ఏ ఊరికి వెళ్ళే రూటో కామెంట్ చేయండి మీకు తెలిస్తే. ఈ ఊరిలో లోపలికి వెళ్తే కూడా మా రిలేటివ్స్ ఉన్నారు, అందుకని చెప్పి అక్కడ తీసాను అనమాట. కొంచెం దగ్గరకు వచ్చేసామండి, ఊరికైతే దగ్గరకు వచ్చేసాము. ఇవన్నీ చూడండి చిన్న హౌసెస్, ఇండిపెండెంట్ హౌసెస్ ఎంత బాగున్నాయో. క్యూట్గా ఉన్నాయి కదా, చిన్నవి ఇండిపెండెంట్గా ఉన్నాయి. పెంకులు ఇల్లు, పూరిల్లు ఇప్పుడు లేవు. మా చిన్నప్పుడు తెగుండే అండి. మేము ఫస్ట్ పూరింట్లోనే ఉంది. నా చిన్నప్పుడు మేము పూరింట్లో ఉన్నామన్నమాట. ఇది సాయిబాబా టెంపుల్ అంట, షిరిడి సాయిబాబా టెంపుల్ అని రాసింది. మరి అక్కడికి సంబంధించిందేమో తెలీదు నాకు కూడా క్లారిటీగా. సాయిబాబా టెంపుల్ కదా అని చెప్పి తీసాను అనమాట. ఇక్కడ బస్ కొంచెం సేపు ఆగితే అక్కడ దిగే వాళ్ళు ఉన్నారనుకుంటా, కొంచెం ఆగింది, అందుకని తీసాను అనమాట.
దగ్గరకైతే వచ్చేసామండి. మేము రావాల్సిన ఊరికైతే దగ్గరకు వచ్చేసామన్నమాట. మేము ఏ ఊరు వెళ్ళాము, మీకు మధ్యలో ఏమేమి ఊర్లు తెలుసు, ఎక్కడ ఏది బస్ స్టాప్లు అన్నీ తీశాను కదా. మీకు కొంచెం ఇది మాకు తెలిసిన ఊరు, ఇది ఆ ఊరే కదా, ఇక్కడ తీసింది ఆ ఊరే కదా అని చెప్పి మీకు తెలిస్తే కామెంట్స్ చేయండి. తప్పకుండా చూడండి వీడియో. లైక్స్ అయితే కంపల్సరీ చేయండి. ఊరిలోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ కోళ్ళు ఉంటే అవి కూడా వీడియో తీశాను అన్నమాట. చూడండి, దగ్గరగా జూమ్ చేసి తీశాను. మొత్తం అంతా కోడులు పెంచుకునే వాళ్ళు, అమ్ముకునే వాళ్ళు అనుకుంటా. వాళ్ళు ఎంటర్ అయిపోయాము ఊరిలోకి అయితే. ఇంకొక 5 to 10 minutesలో రీచ్ అయిపోతాం అనమాట. అంటే మేము బస్ స్టాండింగ్లో దిగలేదు. బస్ స్టాండింగ్లో దిగితే కంపల్సరీ అందరికీ తెలిసిపోయేది. బస్ స్టాండింగ్లో దిగలేదు. ఇది చూడండి, మనం పల్లెటూరు అందాలు, పల్లెటూరులో వాతావరణం మిస్ అవుతున్నామని చెప్పి డాబా స్టైల్లో పూరీలు లాగేసి రెస్టారెంట్ పెట్టారనమాట. మధ్యలో అంతా రోడ్డు పక్కన మామిడికాయలు చూడండి, మామిడికాయలు వచ్చేసినాయి అన్నమాట. మామిడికాయలు, తాటి ముంజలు, పుచ్చకాయలు రోడ్ సైడ్ బాగా అమ్ముతారనమాట. ఇక్కడ హైవే ఎక్కే దగ్గర ఎక్కువగా అమ్ముతారు. మామిడికాయలు ఒకటి, పుచ్చకాయలు ఒకటి, తాటి ముంజలు ఒకటి. ఇవి కాగితం పూలు ఇక్కడ ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఊరు సైడే ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి అనుకోలేదు నేను. ఇక్కడ కూడా బాగున్నాయి కదా అని తీసాను అనమాట. ఇక్కడైతే బస్సు ఆగిందండి. బస్సు ఆగింది. మా అమ్మ ఇక్కడే దిగేసి మనం ఆటోలో వెళ్దాము అని చెప్తే మేము దిగుతున్నాము. చిన్నగా లగేజ్ అది తీసుకొని మళ్ళీ బస్ దిగుతున్నాం కదా అని చెప్పి లోపల కూడా వీడియో తీశాను అనమాట. ఇంతకీ మేము ఏ ఊరు వచ్చాము, ఎక్కడికి వచ్చాము అనుకుంటున్నారా? మేమైతే ఒంగోలు అండి వచ్చింది. మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము, ఒంగోలు. మీకు తెలిసిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది రూటు, ప్లేసు మొత్తం. తెలియని వాళ్ళకైతే అర్థం అవ్వదు, అందుకని చెప్తాను అనమాట. ఒంగోలు వచ్చాము మేము. ఇంకా 10 days ఇక్కడే ఒంగోలులోనే. వీడియోస్ కూడా ఇక్కడి నుంచే వస్తాయి అనమాట, ఒంగోలు నుండి. తప్పకుండా చూడండి. మా అమ్మ ఆటో అయితే మాట్లాడుతుంది అనమాట, నేను వీడియో తీస్తూ ఉన్నాను. బస్ దిగాము, ఆటో దగ్గరికి వెళ్తున్నామని. మా పాప అట్లా పట్టుకొని వీడియో తీస్తున్నావు, ఫోన్ ఎవరైనా లాక్కి వెళ్ళిపోతారు అంటుంది. మన చేతిలో నుంచి ఫోన్ ఎవరు లాక్కి వెళ్ళిపోతారులే అంటున్నాను నేను. ఆటో మాట్లాడిందండి మా అమ్మ. ఈ బస్ స్టాండింగ్ దగ్గర నుంచి మేము నలుగురుమి ఆటో ఎక్కడానికి, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఆటోకి వెళ్ళడానికి 100 రూపాయలు తీసుకున్నాడు అనమాట ఆటో అతను. అంటే ఎంతో దూరం ఉండదు, కానీ సిటీ కదా, రేట్లు ఎక్కువ ఉంటాయి అక్కడ. ఒకళ్ళు వెళ్ళినా 50 రూపీస్ అడుగుతారు, 2-3 members వెళ్ళినా 100 రూపీస్ అడుగుతారు. ఇంకా పిల్లలు అందరం ఉన్నాం కదా, కరెక్ట్గా ఇంటి ముందు తీసుకొచ్చి వదులుతాడు అనమాట. బస్ స్టాండింగ్లోకి వెళ్తే బస్ స్టాండింగ్ కూడా చూపిద్దాం మీకు అనుకున్నాను. బస్ స్టాండింగ్లోకి వెళ్ళలేదు. మధ్యలో అర్ధంకి బస్ స్టాండింగ్ దగ్గర దిగేసామన్నమాట. అక్కడి నుంచి ఆటో ఎక్కెళ్దాం. బస్ స్టాండింగ్లో దిగినా మళ్ళీ అక్కడ దిగాలి, బయటికి రావాలి, ఆటో మాట్లాడుకోవాలి, ఎందుకులే ఇక్కడ ఆటోస్ ఉంటాయి కదా అని చెప్పి ఇక్కడే దిగేసాము. బస్సు ఆపితే ఎలాగో ఇంకా ఆటో ఎక్కాము. ఆటో ఎక్కి మధ్యలో కొంచెం ఊరు కూడా చూపిద్దాము, ఒంగోలు కూడా అని చెప్పి షూట్ చేశాను అనమాట. ఆటో ఎక్కిన దగ్గర నుంచి కొంచెం తాటి ముంజలు చూడండి. సిటీ అయినా సరే పల్లెటూరులో దొరికాయి, ఇక్కడ కూడా దొరుకుతాయి అన్నమాట. సిటీ ఏం దొరకవు అనుకోవడానికి లేదు. ఇక్కడంతా ఇవి వాల్కి వేసిన పెయింట్స్ ఇవి బాగుంటే షూట్ చేశాను అనమాట. కొంచెమే షూట్ చేశానులే, మొత్తం ఎక్కువ అయితే ఏం షూట్ చేయలేదు. ఇక్కడ ఆటో ఎక్కిన దగ్గర నుంచి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా కొంచెం వీడియో అయితే తీశాను అనమాట. ఎట్లా అనిపించింది ఏంటి అని కామెంట్స్ అయితే చేయండి, లైక్ చేయండి. లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయండి, ప్లీజ్ లైక్ చేయండి. పెద్ద వీడియోస్ను కూడా సపోర్ట్ చేయండి. చిన్న వీడియోస్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారో పెద్ద వీడియోస్ను కూడా అలాగే సపోర్ట్ చేయండి. ఇది ఇక్కడ మా నాన్న అయితే మా చిన్నప్పుడు ఇక్కడే జాబ్ చేసింది మా నాన్న, అందుకని చెప్పి ఇక్కడ షూట్ చేశాను అనమాట. పిల్లలకి చెప్తున్నాను, తాత ఇక్కడేనమ్మా జాబ్ చేసింది మా చిన్నప్పుడు అని చెప్పి. ఇప్పుడైతే మారారులే అండి, వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. మా చిన్నప్పుడైతే ఒంగోలులో ఇక్కడే మా నాన్న చేసింది. నేను ఏదో ఒకటి సాధించాలి అని పట్టుదలగా వీడియోస్ అయితే చేస్తున్నానండి. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి
మా రిలేటివ్స్కి, మా ఇంట్లో మా హస్బెండ్ని కూడా బలవంతంగా ఒప్పించాను అనమాట. ఇది ప్లే స్కూలు, మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ప్లే స్కూలు బాగుందని చెప్పి తీశాను. బలవంతంగా అయితే ఒప్పించి వీడియోస్ తీస్తున్నాను. ప్లీజ్, నేను ఇంత కష్టపడుతున్నందుకు ఫలితం అయితే ఇవ్వండి, అది మీ చేతుల్లోనే ఉండిద్ది. ఫైనలీ ఇంటికైతే వచ్చేసామండి. ఇదే మా అక్క వాళ్ళ ఇల్లు. కింద బ్యాంక్కి 3rd ఫ్లోర్లో మా అక్క వాళ్ళు ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలానే.